భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు మరియు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాకు బయలుదేరారు. బీజింగ్లో ఆయన చైనా ప్రతినిధి, విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కీలక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ప్రత్యేక ప్రతినిధుల యంత్రాంగం ఆధ్వర్యంలో జరగనున్న 25వ రౌండ్ సరిహద్దు చర్చలు ఇవి. సుమారు 3500 కిలోమీటర్ల మేర ఉన్న భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని పునరుద్ధరించడం, సైనిక ఉపసంహరణ మరియు అక్టోబర్ 2024 నాటి ఒప్పందాల అమలుపై సమీక్ష నిర్వహించడం దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా సెప్టెంబర్ 12-13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ హాజరయ్యే అవకాశం ఉంది. జిన్పింగ్ రాకకు ముందే ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతి సాధించేందుకు ఈ ఉన్నత స్థాయి చర్చలు దోహదపడనున్నాయి. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సుబన్సిరి ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు పెరిగినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అరుణాచల్లోని 27 ప్రాంతాలకు భారత్ ప్రామాణిక పేర్లు పెట్టడాన్ని చైనా విమర్శించగా, అది తమ దేశంలో అంతర్భాగమని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది.